నమస్తే, మైనస్ సౌతో నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజన స్వామి తెలిపారు. స్థానిక సంతపేటలోని ఓల్డ్ రాజ్యం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చావ్లా, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అనపతి శ్రీనివాసు, డాక్టర్ ఉమాపతి చౌదరి తదితరులు బాగున్నారు. ఆఫ్థాల్మాలజీ థియేటర్ అన్ని సపరేట్గా చేసాం సార్. కొద్దిగా సార్ శ్రీనివాస్ సార్ ఇటు వచ్చేయండి. శ్రీనివాస్ సార్ ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒంగోలులో ఉపాస్ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న 50 బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక 50 బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఓల్డ్ రాజమ్మ హాస్పిటల్లో కంప్లీట్ క్యాత్ ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేదల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇక్కడ కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, అదేవిధంగా పీడియాట్రిక్, సర్జరీ, గైనిక్, ఆర్థోపెడిక్స్ ఇలాగా మొత్తం ఒక 15 రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించడానికి మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం. వారిలో కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్లో ఏర్పాటు చేసుకొని ముందుకు రావటం, వీరు మరింతగా వృద్ధి చెందాలని, తర్వాత వీరి ఆలోచన కూడా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది వారి ఆలోచన. పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ, అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో, భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకొని వస్తూ ఆ పైన వైద్యం అయ్యేటువంటి పేదలకి వైట్ కార్డ్ హోల్డర్స్కి మాత్రం 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు అందించాలనేటువంటి సంకల్పంతో త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం ఈ సేవల్ని. వారందరికీ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ వీరు కూడా ముందు చూపుగానే ఈ హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా దీనికి ఎక్స్టెండ్ చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు అందించడంలో ఇంకొక మైలురాయి దాటింది. ఉపాస్ హార్ట్ కేర్కి మనం ఎన్టీఆర్ వైద్య సేవలు మన మినిస్టర్ గారు ద్వారా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నామండి. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. అండ్ ఈ సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం 100 బెడ్స్ అందుబాటులోకి తీసుకురానుంది. దీనిలో ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం 13 విభాగాల్లో
ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఎంతోమంది కార్డియాక్ ఎమర్జెన్సీస్ వచ్చిన పేషెంట్స్కి మేము స్టెబిలైజ్ చేసి, థ్రాంబలైజ్ చేసి, స్టంట్ వేసే ప్రొసీజర్స్ గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఈరోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో వీటిని మనం చేర్చడం ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఇంకా అందుబాటులోకి వైద్య సేవలు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన మినిస్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఇంకా సత్య గారికి, వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మొత్తం కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని మాకు ఆలోచన. దీనికి సంబంధించిన తొలి అడుగుగా దీన్ని భావిస్తున్నాము. సో అందరికీ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి మరియు స్నేహితులకి, బంధుమిత్రులందరికీ, మాకు తోడ్పడిన, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ మాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, నావల్పడ మండలం పోతమన గ్రామంలో P4 సర్వే భూములను రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్వే సహాయ సంచాలకులు గౌస్ బాషా, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ తదితరులు బాగున్నారు. అయిన తర్వాత సందేహం పెట్టి మీ దగ్గరికి వారి దగ్గరికి ఒకటి ఉంటుంది, మీ దగ్గర ఒకటి పెట్టుకుంటారు కదా, అది ఎక్కడ ముందే ఇచ్చేసాం. అది ఓకే, అది గ్రౌండ్ వెరిఫికేషన్ జీబీ చేస్తాం. ఓకే, ఇది మీకు తెలియజేస్తుంది. ఇది నోటీస్ కోసం ఇస్తున్నారు. వారు యాక్చువల్గా ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు రాలేదు అనేది, ఇది ఎవరి పేరు మీద ఇస్తున్నారు, దీంట్లో సైన్ తీసుకుంటారు. ముందుగా తెలియజేస్తాను, ఇది ఫీల్డ్కి వచ్చింది, ఇక్కడ సైన్ తీసుకుంటారు. ఇది ఇన్సిస్ట్ చేయండి ఏడీ గారు. ఫీల్డ్కి గ్రౌండ్ రూటింగ్కి మీకు ఎంతమంది ఫార్మర్స్కి నోటీస్ ఇచ్చారో దానికన్నా ఎంతమంది యాక్చువల్గా ఫీల్డ్లో ప్రజెంట్ అయ్యారు, వారి సమక్షంలో మీరు చేస్తారన్నది అర్థమైందా. సర్వే చేయడం ఒకటి, ఇంకొకటి నోటీస్ ఎలాగైనా మీరు ఎవరెవరికో ఇచ్చేస్తారు, బట్ యాక్చువల్గా ఫీల్డ్కి వస్తున్న వారు ఎంతమంది వస్తున్నారు, దాదాపు ఎంతమంది వస్తున్నారు. సెకండ్ నోటీస్ రైట్ ఫ్రమ్ మీరు స్టార్టింగ్ ఏ నోటీస్ లాస్ట్ టైం చేసి ఉంటారు కదా, ఉన్నారా, చేశారు కదా, అలాగే ఇప్పుడు కూడా చేస్తారు. దాంట్లో డీటెయిల్గా అన్నీ మీరు ప్రూఫ్స్ పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు మీరు ఆన్లైన్లో ఉన్న వారికి, కొత్తగా పెట్టిన వారికి అందరికీ ఇంకా అప్డేట్ ఈవినింగ్ కాదు, సాయంత్రం 6 రేపటికి 8 నేమ్ ఆఫ్ ద హౌస్ మొబైల్ నెంబర్ ఉందమ్మా, మొబైల్ నెంబర్ ఉంది, ఫోన్ ఉందా, మీరుందా, చేయవచ్చు మేడం. నో అని పెట్టి ఓటీపీ చెప్పండి. ప్రభుత్వ ప్రాజెక్ట్స్లో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేటు జాబ్స్ ఇవ్వడానికి చేస్తున్నాం. 01114 ప్రైవేటు జాబ్స్ పొందడానికి ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి తెలుసుకోవడానికి 1143 మళ్ళీ వస్తుంది చెప్పండి. హౌస్ హోల్డ్లో పిల్లలు ఎవరు లేరు, ఒకళ్ళేగా ఉండేది, మ్యాపింగ్ సెపరేట్, మీకు సెపరేట్గా వీడిగా, బట్ ఒకే ఇంట్లో ఇంట్లో ఉంటారు, సెపరేట్ హౌస్.
సపరేట్ రేట్స్ సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు? బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదా హరీష్ చూసారా? విలేజ్ సర్వేయర్స్ అంటే వీక్గా చేసిన వారిది మీరు చేయవచ్చా? ఎలా? ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని అంటే అందరికీ అన్నీ మ్యాపింగ్ అయితే మేడం ఆన్లైన్ మ్యాపింగ్ ఏం లేదు మాకు. ప్రతి దానికి ఏ సర్వే వచ్చినా ఈ 2 క్లస్టర్స్ చేయాలి అంటే జస్ట్ చెప్తారు మీరు ఇది చేయాలి. ఇప్పుడు మీరు వేరే క్లస్టర్ ఇది చేయాలంటే కూడా మీరు చేయవచ్చు. వర్చువల్గా ఆన్లైన్లో అయితే సెపరేట్గా మనమందరంగా హెచ్ఎల్ మీద ప్రాబ్లం ఎక్కువ శాతం మన కలెక్టరేట్ మీద డిస్కషన్. ఈ హౌస్ కంప్లీట్ చేశారా? మీ ఇంటిలో ఎవరు? మక్క నేను మీ అక్క ఏం చేస్తున్నారు? ఒక భర్త చనిపోయింది. కిడ్నీ ప్రాబ్లం. పెన్షన్ ఇస్తుందా? ఎంత వస్తుంది? 6,000. 6,000 వస్తుంది. సరిగా వచ్చి మీ ఇంటిలో ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు వస్తారా మీకు? ఆడుకోవాలి. పక్క మీ పెద్ద చెప్పారు రేపు తెలుసా? వాసు ఓకే ఓకే అమౌంట్ ఎవరు వాస్తుంది? మీ ఇంటికి కవర్ చేశారా? పెన్షన్ ఒకటేనా? పెన్షన్ మీరు ఇల్లు ఉందా? మీకు ఇల్లు ఉందా? రోజు పడిపోయింది. కాలండి మీ సొంత ఇదా? మీకు స్థలమా? నాకు కావాలి. మా నాన్న అనుకుంటుంది. మాకేం లేదు. మీ నాన్న నుంచి మీకు ఏదైనా ఆస్తి ఏం లేదు. ఏం లేదు. నా పెన్షన్తో కాదు. పేరు ఏం చెప్పారమ్మా? బాగుంది మరి. మరియమ్మ. సల్లా పాస్. శాసనసభలో వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కష్టమని, మెజార్టీ స్థానాలు లేకుండా ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, శివారెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. भारत माता के भारत माता के ప్రతిపక్ష హోదా రావడానికి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ గారు నిర్ణయించేటువంటి అంశం. వారికి ఏదైతే పర్సంటేజ్ ఉండాలో కనుక ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం అనేది కష్టం అనేది అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ నిర్మాణాత్మకంగా వారు అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజా సమస్యల మీద గళం వెప్పే అవకాశం వారు ఖచ్చితంగా ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ అసలు అసెంబ్లీకి రాకపోతే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మనం చూసాం, గౌరవ సభ అని చెప్పి మనం అనుకునేది కౌరవ సభగా మార్చేశారు.
అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా గళం విప్పాలి అని చెప్పి లేచి నిలబడితే వెంటనే మైకులు కట్ చేయడం, బూతులు తిట్టడం, ఈ రకంగా ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు. కానీ ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు గెలిచినటువంటి ప్రతినిధులుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద గళం విప్పొచ్చు. కానీ ఇవాళ ప్రజలు ఏదైతే విశ్వాసంతో వారికి ఓట్లు వేశారో ఇవాళ ఆ ఓట్లని అపహాస్యం చేశారని చెప్పి గమనించాలి. మేడం, ఇప్పుడు ఏపీలో వైసీపీ పార్టీ ఒకటే ఉంది ప్రతిపక్షంలో, కానీ వైసీపీకి ఇవ్వాలని చెప్పి మీ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పున్నారు మేడం. సుబ్రహ్మణ్య స్వామి గారిని అడగండి. ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ చెందిన 23 మంది కార్పొరేటర్లు మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి, చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో భవిష్యత్తులో ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా చేసే ఆ ప్రయాణంలో మీరందరూ కూడా అందులో అండగా నిలబడతారని, పార్టీ బలోపేతం కోసం మీరందరూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారి అనుమతితోటి మొదలు పెడదాం. సో ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బాలినేని ప్రణీత్ గారు, ఆయన మనస్ఫూర్తిగా పార్టీలో వచ్చి ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు 34వ డివిజన్, ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రండి మాధవరావు రండి, కొంచెం పక్కకు రండి. డిప్యూటీ మేయర్ గారు సార్ కమ్. అదేవిధంగా 1వ డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు, సామ్రాజ్యం గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాలేకపోయారు. ప్రభాకర్ గారు వచ్చారు, రండి. మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు, అదేవిధంగా మధు గారు ఉన్నారు. మధు గారు కూడా రండి, వచ్చేసాను మీరు ఒకేసారి. రండి మధు గారు రండి. హస్బెండ్ సార్. అదేవిధంగా 5వ డివిజన్ నుంచి పద్మావతి గారు, వారి భర్త రంగారావు గారు, ఇద్దరు రండి దయచేసి. రండమ్మా పద్మావతి గారు రండి. ఈజ్ అ హస్బెండ్ సార్. 6వ డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు. తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సుభాషిణి గారు, వారితో పాటు వారి భర్త వెంకటరెడ్డి గారు. హస్బెండ్ వెంకటరెడ్డి గారు. 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు గారు.
21వ డివిజన్ కార్పొరేటర్ 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ యనమల నాగరాజు గారు, ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు. రాలేదా? ఒకసారి 23వ డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతియాజ్ గారు. 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు. 27వ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు. 28వ డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు. ఇట్రా 29వ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బీ గారు మరియు అజీజ్ గారు. 30వ డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు. ఇటు వచ్చేసినాం, మీరు ఇటు రండి, మీరు ఇటు రండి, ఇటు సైడ్ ఉండండి. ముప్పై 31వ డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు, వారి భర్త నాగేశ్వరరావు గారు. రండి రండి. ముప్పై 32వ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త వెంకటేష్ గారు. ముప్పై 36వ డివిజన్ కార్పొరేటర్ గారు ముప్పై 36వ డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు, వారి భర్త హనుమారెడ్డి గారు. రండి.
39వ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు, వారి భర్త తిరుపతిరావు గారు. నలభై 42వ డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు, వారి భర్త ఈశ్వరరావు గారు. మీరు అట్లా 44వ డివిజన్ కార్పొరేటర్ గారు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి గారు. ఒంగోలు కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీ వర్ధు శేషయ్య గారు. అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కోఆప్షన్ మెంబరు. శ్రీ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. చాలా మంచి పరిణామం. ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ నుంచి 21 కార్పొరేటర్లు, అదేవిధంగా ప్రణీత్ గారు చేరడం కూడా యువతకు ఒక మంచి ఉత్సాహం నింపుతుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళందరూ, ప్లీజ్ కూర్చోండి. కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళు, కొంచెం కూర్చోబెట్టండి. కొంచెం డిసిప్లిన్ తీసుకురావాలి. దయచేసి మీరు కూర్చోండి, మీరు అందరు కూడా కూర్చోండి. ఇప్పుడు
చిత్తూరు జిల్లా తిరుపతి డిఎల్ఏ చైర్మన్ గారు ఒంగోలు నుంచి వాసు గారి ఆధ్వర్యంలో చేరబోతున్నారు మన పార్టీలోకి. వారిని కూడా ఆహ్వానిస్తూ ఈ వార్తల సమాప్తం. నమస్కారం.